డాక్టర్ గారు, కిడ్నీలో రాళ్ళంటే ఏంటి? నమస్కారం. నా పేరు డాక్టర్ విశ్వాస్, కన్సల్టెంట్ యూరాలజిస్ట్ అండ్ ఆండ్రాలజిస్ట్. కిడ్నీలో ఖనిజాలు మరియు లవణాలు పేరుకుపోయి ఏర్పడే గట్టిపడిన పొరల్ని కిడ్నీలో రాళ్ళు, కిడ్నీ స్టోన్స్ అని మనం అంటాం. ఇవి చిన్నగా ఉంటే మూత్రంలో బయటికి వచ్చేస్తాయి. ఇవి కొంచెం పెద్దగా పెరిగి మూత్రనాళాల్లో ఇరుక్కుంటే మనకి సిమ్టమ్స్ బాధ కలిగిస్తాయి. కిడ్నీలో రాళ్ళు రావడానికి కారణాలు ఏమిటి డాక్టర్ గారు? సో కిడ్నీలో రాళ్ళు రావడానికి కొన్ని ముఖ్య కారణాలు ఉంటాయి. ఒకటి, నీళ్లు తక్కువగా తాగడం. రోజుకి 2 లీటర్ల కంటే తక్కువ తాగడం ఒక ప్రధాన కారణం. మరియు మన ఆహారం, ప్రోటీన్ రిచ్ లేదా ఉప్పు అధికంగా తీసుకోవడం లేదా ఆక్సలేట్స్ అధికంగా ఉండే ఆహారం తీసుకోవడం, ఇది ఇంకొక కారణం. అండ్ కొన్ని మెటబాలిక్ సమస్యలు, డయాబెటీస్ లాంటి సమస్యలు ఉన్న వారికి కిడ్నీ స్టోన్స్ చాలా వరకు చూస్తుంటాం. అండ్ ఇంకొకటి, మలబద్ధకం మందులు వాడే వాళ్ళకి కూడా కిడ్నీ స్టోన్స్ మనం సాధారణంగా చూస్తుంటాం. ఇంకొక, యూరిక్ యాసిడ్ పెరిగి ఉండే వాళ్ళకి కూడా మనం కిడ్నీ స్టోన్స్ చూడొచ్చు. కిడ్నీలో రాళ్ళు ఉన్నవారు వాటిని ఎలా గుర్తించాలి? సో కిడ్నీస్లో స్టోన్స్ వచ్చి ఏమన్నా మూత్రనాళాల్లో ఇరుక్కొని బ్లాక్ చేస్తే కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. దాంట్లో ప్రధానమైన లక్షణం ఏంటంటే సైడ్స్లో పెయిన్ రావడం. ఆ నొప్పితో పాటు మనకి యూరిన్లో మంట కూడా రావచ్చు. యూరిన్లో మంట ఉన్నప్పుడు మనకి యూరిన్లో రక్తం కూడా రావచ్చు. అండ్ ఈ నొప్పి ఉన్నప్పుడు మనకు వాంతులు అవుతాయి అన్నమాట. సో మెయిన్లీ నొప్పి, యూరిన్లో మంట, వాంతులు అవ్వడం, ఇవి మన కిడ్నీ స్టోన్స్ ఉన్నాయని ప్రధాన లక్షణం ఉంటాయి. డాక్టర్ గారు, కిడ్నీలో రాళ్ళు ఉన్నవారికి సర్జరీ తప్పనిసరియా? సో కిడ్నీ రాళ్ళు మనం ఒక 3 విధాలుగా విభజిస్తామన్నమాట. ఒకటి, 5 mm కంటే తక్కువగా ఉండే స్టోన్స్. మన ఈ మూత్రనాళాన్ని మనం ఇంగ్లీష్లో యురేటర్ అంటాం. దీని సైజు 3 to 4 mm. సో 5 mm దాకా ఉండే స్టోన్స్ ఈజీగా మనం కేవలం నీళ్లు తాగితే మనకు పాస్ అయిపోతాయి అన్నమాట. 5 to 10 mm పాస్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. సో అలాంటప్పుడు మనం కొన్ని మందులు ఇస్తాము, దాంతోపాటు బాగా నీళ్లు తాగమని చెప్తాము. అండ్ ఒక 10 days to 14 days టైం ఇస్తాం. సో ఈ 10 to 14 daysలో పాస్ అయ్యిందనుకోండి, మనకి సర్జరీ అవసరం లేదు. కానీ ఈ 10 to 14 daysలో పెయిన్ చాలా అవుతోంది లేదా ఫీవర్ వస్తోంది అంటే మనం ఈ మెడికల్ మేనేజ్మెంట్ని స్టాప్ చేసి సర్జరీ వైపు వెళ్ళాల్సి వస్తుంది. అండ్ కిడ్నీ స్టోన్ సైజ్ 10 mm కంటే ఎక్కువ ఉందనుకోండి, అది పాస్ అవ్వడం చాలా అంటే చాలా కష్టం. సో అలాంటప్పుడు మనం అప్ఫ్రంట్ సర్జరీ, ముందే సర్జరీ కోసం మనం ప్లాన్ చేస్తాం. కిడ్నీలో రాళ్ళు ఉన్నవారు ఎండాకాలంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? సో ఇప్పుడు ఎండాకాలం వస్తుంది కాబట్టి కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే మనం కిడ్నీ స్టోన్స్ ఉన్న వాళ్ళకి మళ్ళీ రాకోకుండా మనం చూసుకోవచ్చు, లేని వాళ్ళకి రాకోకుండా మనం ప్లాన్ చేసుకోవచ్చు. సో మెయిన్గా నీళ్ళు. సో నీళ్ళు బాగా తాగేవారికి చిన్న చిన్న స్టోన్స్ ఏర్పడినా కానీ 80% ఆఫ్ ద టైమ్స్ పాస్ అయిపోతాయి అన్నమాట. నీళ్లు తాగడం మన ప్రధాన లక్ష్యం. సో కొబ్బరి నీళ్ళు తాగడం వల్ల మనకి యూరిన్ అనేది ఎక్కువ అవుతుంది, అది ఫ్లూయిడ్స్ కింద వస్తుంది. సో మనం ఎక్కువ తాగినా కానీ మన యూరిన్ ఎక్కువ వస్తుంది కాబట్టి స్టోన్స్ క్లియర్ అయ్యే అవకాశం ఉంది. కాకపోతే ఈ సాఫ్ట్ బెవరేజెస్, కోకాకోలా, పెప్సీ ఇలాంటి షుగర్ సాఫ్టెండ్ బెవరేజెస్ ఉంటాయి కదా, అవి మనం తీసుకోకూడదు. అండ్ సిట్రిక్ యాసిడ్ ఫ్రూట్స్లో మనకి కిడ్నీ స్టోన్స్ ప్రివెంట్ చేసే ఆస్కారం ఉంటుందన్నమాట. మన లెమన్ జ్యూస్ కానీ, ఆరెంజ్ జ్యూస్ కానీ ఇలాంటివి తరచుగా తీసుకుంటే మనకి చిన్న చిన్న స్టోన్స్ ఉన్నా కానీ అవి డిజాల్వ్ అయ్యే అవకాశం ఉంటుంది. కిడ్నీలో రాళ్ళు ఉన్నవారు ఎటువంటి ఆహారాలు తీసుకోవాలి డాక్టర్ గారు? సో కిడ్నీలో స్టోన్స్ ఉన్నవాళ్ళు ప్రధానంగా ఫస్ట్ అయితే నీళ్లు తాగాలి. రోజుకి 3 నుంచి 4 లీటర్లు నీళ్లు తాగాల్సింది. దీనికైతే మనకి వేరే ఆప్షన్ అయితే లేదు. 2, జంతు ప్రోటీన్ ఉండే ఫుడ్స్ మనం తగ్గించాలి. మటన్ కానీ, చికెన్ కానీ, ఎగ్ కానీ ఇవి మనం తగ్గించుకోవాలి. 3, సాల్ట్. రోజుకి ఉప్పు 3 grams కంటే ఎక్కువ మనం వాడకూడదు. ఓకే. 4, ఇందాక చెప్పిన సిట్రస్ ఫ్రూట్స్ అంటే నిమ్మరసం కానీ, ఆరెంజ్ జ్యూస్ కానీ ఇలాంటివి తరచుగా తీసుకోవాలి. 5, మన కోలా, అదే పెప్సీ కానీ, కోకాకోలా కానీ ఇలాంటి షుగర్ స్వీటెన్ బెవరేజెస్ని మనం అవాయిడ్ చేయాలి. 6, ఆక్సలేట్ రిచ్ ఫుడ్స్. మన ఆక్సలేట్ అధికంగా ఉండే మన క్యాబేజ్ కానీ, చాక్లెట్ కానీ, నట్స్ కానీ,
బంగాళదుంపలు కానీ ఇలాంటి ఫుడ్స్ మనం రిస్ట్రిక్ట్ చేయాలి లేదా అవాయిడ్ చేయాలి. డాక్టర్ గారు, కిడ్నీలో రాళ్ళున్న వారికి ఒకసారి సర్జరీ చేసిన తర్వాత మళ్ళీ వచ్చే ఛాన్స్ ఉందంటారా? సో ఒక్కసారి ఒక మనిషికి కిడ్నీ స్టోన్స్ వచ్చిందంటే ఇంకొకసారి రావడానికి 50% ఛాన్స్ ఉంటుందన్నమాట. సో చాలామంది ఏంటంటే ఈ మనం ఏదైతే డయట్ చెప్పామో అవి కొన్ని రోజులు పాటిస్తారు, తర్వాత మరి తమ యథావిధి లైఫ్ స్టైల్కి వెళ్ళిపోతారు. సో మెయిన్ మన లైఫ్ స్టైల్, మన డయట్ మనం మార్చుకుంటే చాలా వరకు కిడ్నీ స్టోన్స్ని మనం ప్రివెంట్ చేసుకోవచ్చు.